సంస్కృతి సంప్రదాయాలు మనకు మాత్రమే ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంస్కృతి మన కళలు. ఇవాళ భరతనాట్యం దగ్గర నుంచి ఇవాళ పిల్లలందరూ చేస్తున్నటువంటి ఈ నృత్యం చూస్తున్నప్పుడు నేను విజయవాడకి వేరే పని మీద వచ్చి ఇలా జరుగుతుందని తెలిసి నిజంగా ఇక్కడికి రాకపోయినట్టయితే నేను మిస్ అయ్యేవాడినేమో. ఇంత అద్భుతమైనటువంటి పిల్లల కార్యక్రమం. పిల్లలు అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఈ వయసులోనే నృత్యం నేర్చుకోవడం ఎంతో నిజంగా మీ అందరినీ అభినందించవలసిన విషయం. ఎందుకంటే కళ అనేది ఈ వయసులో మొదలైతేనే దానికి ఒక మెచ్యూరిటీ ఉంటుంది అని, అది పరిపూర్ణత వస్తుంది అని నమ్మిన వాళ్ళల్లో నేను ఒకడిని. అలాంటిది నిమ్మకూరులో నందమూరి తారక రామారావు ఇంట్లో పుట్టిన నేను ఇంజనీరింగ్ వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని సడన్గా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సినిమాలో చేరతాను అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆథెంటిక్గా చదువుకుని నటున్నైనటువంటి యాక్టర్ నేను. మీలో ఎంతమందికి నేను చదువుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని నటున్నయ్యానన్న విషయం మీలో ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది. లేదో మీ తల్లిదండ్రులు మీకు చెప్తారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు నా సినిమాలు చూసే పెరిగారు. ఒప్పుకోవాలి ఎవరైనా సరే నా సినిమాలు చూసి పెరిగారు మీరు. పిల్లలు కూడా ఆనాటి లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు. అది ఒక అదృష్టం. అందులో పూజ్యులు పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారి వల్ల నేను నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని చేసుకోవడం కుదిరింది. ఈ విధంగానే ఇవాళ మీ అందరి ముందు నేను నిలబడగలిగి ఉన్నాను. ఎందుకు అనంటే సినిమాల్లో నువ్వేంటి అని ఎవరైనా అడిగితే ఒక కామెడీని హీరో స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన వాళ్ళు నేను ఒకడిని. తద్వారా గుర్తింపు పొంది ఇవాళ ఇందాక సోదరులు మాస్టారు వారు మాట్లాడుతూ ఎంత చక్కగా ఎంత స్పీడ్గా మాట్లాడారు మాస్టారు. అంత స్పీడ్గా మాట్లాడటం మన వల్ల అవ్వదు, కానీ ఆయన మాట్లాడుతూ మన తెలుగు ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి తెలుగు పివి నరసింహారావు గారు 14 భాషలు తెలిసినటువంటి మహామేధావి. ఆయన నాకు ఫ్యాను అని చెప్పటం చాలా ధైర్యం కావాలి. కానీ ఆయన ఓపెన్గా ప్రైమ్ మినిస్టర్గా ఆయన అనౌన్స్ చేశారు, ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడు అనేవారు ఆయన. తద్వారా నాకు మీ అందరికీ తెలుసో లేదో, మీరు పెరిగిన తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్నలు చెప్తారు, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. అది చిన్న విషయం కాదు. అందుకని ఈ అంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, మీరు కూడా ఈ వయసు నుంచి అద్భుతంగా బొమ్మల్లా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చిన్న బొమ్మల్లా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు డెకరేషన్ తోటి చూడు, వాళ్ళ పిల్లలు చూడు, అందరూ బొమ్మల్లా ఉన్నారు. నాకు ఇంతమంది బొమ్మల్ని ఒకేసారి చూసే అదృష్టం నాకు కల్పించినందుకు ఈ ఆర్గనైజేషన్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ రోజున మనందరి బాధ్యత, నాలాంటి వాడి బాధ్యత కూడా మన కళల్ని, మన సంస్కృతిని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ జనరేషన్ కూడా మన కళల్ని కంటిన్యూ చేయాలని, ప్రపంచంలో ఈ కళలకు ఉన్నటువంటి, మనకి మాత్రమే ఉన్నటువంటి గొప్ప విషయం, హిందూ ధర్మానికి, భారతదేశానికి ఉన్నటువంటి ఇన్ని కళలు, అందులో ఈ భరతనాట్యం, ఇట్లా ఈ కళలన్నీ మీరు ఇదిగో ఇవాళ నాకు కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది. మా ఊళ్ళో ఇలా చూసినందుకు మీ అందరికీ నాకు కడుపు నిండిపోయింది నిజంగానే. ఇంతమంది బిడ్డలు, నా బిడ్డలందరూ మీకు విషయం తెలుసా, ఒక చిన్న అంటే ఇలా మాట్లాడటమే నా అలవాటు, లేకపోతే నాకేదో జబ్బు అనుకుంటారు అందరూ. నవ్వించకపోతే నాకేదో ఏమైంది నీ పాపం అనుకుంటారు. అలాగా జీవితంలో సినిమా యాక్టర్లు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఫ్యాన్స్ లేరు. అందరూ
నేను చెప్పనా మీకు చెప్తారా? నేను చెప్పేటప్పుడు మీరు సైలెంట్గా వినాలి. నాకు ఫ్యాన్స్ లేదు, అంత ఫ్యామిలీ మెంబర్స్. మహానుభావుడు గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఓ మాట అనేవారు ఎప్పుడు, ప్రసాద్ నీకు ఫ్యాన్స్ కదా అంత ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకో తెలుసా? ఎందుకు గురుగారు అన్నాను నేను. ఏమీ లేదయ్యా, ప్రతి ఇంట్లోనూ ఒక కంచం ఒక మంచం ఉన్నట్టుగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా కూడా ఉండాలయ్యా. నువ్వు ఫ్యామిలీలో మెంబర్ అయిపోయారు నీ సినిమాల వల్ల. వాడు నవ్వుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నో మావైనో బాబాయినో ఈ పక్కింటోనో ఎదురింటోనో ఎవడో చూసినట్టు ఉంటారు నిన్ను చూస్తే. ఆ తప్పు మాది కాదు అనేవాడు ఆయన. సో తద్వారా ఎంతో సంతోషం, మహా ఆనందంగా. నిజంగా మీ అందరినీ చూస్తే నాకు వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అనమాట, అంత హాయిగా ఉంది. మీ అందరూ కూడా మీ టాలెంట్ని ఇక్కడ అద్భుతంగా ఈ స్టేజ్ మీద ప్రదర్శించి తద్వారా మీరు ఎన్నో నేర్చుకుని ఆ నేర్చుకున్న దానిలోంచి కళలంటే అదే కదా, ఒక ఆహార్యం, ఒక ఆంగికం, ఒక అభినయం. మీరు ఈ స్టేజ్ మీద నుంచి ఎంతో గొప్ప స్థితికి మీ అందరూ ఎంతో గొప్ప స్థితికి జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో మరి మీరు ఎంతమంది ఎంత పెద్ద హీరోయిన్లు అవుతారో నాకు తెలియదు, కానీ ఇంకా కూడా ఎంతెంతో నేర్చుకుని మీరు ఇక్కడ మొదలైన ఈ ప్రయాణాన్ని మీ జీవితంలో ఒక గొప్ప స్థితికి వెళ్ళాలని